నీ పరిస్థితి జీరో అయినా కానీ ఖచ్చితంగా నువ్వు హీరో అవ్వగలుగుతావు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే. అదే నీ పరిస్థితి అనుకోద్దు ఎప్పుడు కూడాను, అదే నీ స్థితి అనుకోద్దు ఎప్పుడు కూడాను, దేవుని వైపు చూడాలి. కాబట్టి దావీదు ఎక్కడున్నా కూడా కింగ్ డేవిడ్ అంటారు చూడండి. దావీదు ఎక్కడున్నా కూడా రాజు. కాబట్టి నీ మనసులో ఎప్పుడు కూడా నీ కింగ్ మెంటాలిటీ ఉండాలన్నమాట, రాజరికం ఉండాలన్నమాట. ఎప్పుడైతే దావీదు ఆ యొక్క అడవిలో ఉన్నాడో అనేక మంది అక్కడికి వెళితే అక్కడికి వచ్చిన వారందరినీ కూడా తన యొక్క మనసు ఎటువంటిదంటే తనకలాగా మిగతా వాళ్ళు కూడా ఉండాలని చెప్పి వాళ్ళను కూడా రాజు మనస్తత్వంలా చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారితో సహవాసం చేస్తే రాజుగారి మిత్రులందరూ కూడా మన మిత్రులు అయిపోతారంట, అంతే కదా. కాబట్టి ఇక్కడ దావీదు ఎటువంటి వాడు? యుద్ధ వీరుడు, శూరుడు, వెనక తిరిగినటువంటి వాడు. అలాగ తన దగ్గరకు వచ్చిన వారందరినీ దగ్గర 300 మందిని సేమ్ దావీదు లాగానే యుద్ధ వీరులుగా, శూరులుగా మార్చాడంట. ఆధారం లేనటువంటి వారికి, మన భాషలో చెప్పాలంటే ఆధార్ కార్డు కూడా లేదు మాట వాళ్ళకి, అటువంటి వారిని యోధులుగా చేశాడు.